ఈనాడు మానసిక సమస్యలు ఇండియాలో పెరగడం వల్ల ప్రొడక్టివిటీ తగ్గిపోతుందండి. వాళ్ళు ఆనందంగా సంతోషంగా ఉంటారు, వాళ్ళు కుటుంబ జీవితం అనేది సరిగ్గా ఉండడం లేదు. వాళ్ళ ఆఫీసులో పనిచేసే తీరులో సవ్యం కూడా ఎంత లెవెల్లో వాళ్ళ ఫోకస్, ఎంత లెవెల్లో వాళ్ళ శక్తి సామర్థ్యాలు వాడాలో అంత లెవెల్లో వాడడం లేదు. అంటే వాడి శక్తి సామర్థ్యాలు పూర్తిగా వాడితే చాలా హై లెవెల్కి వెళ్ళగలిగినాడు, తక్కువ వాడుతున్నాడు కాబట్టి తక్కువ స్థాయిలోనే ఉండిపోతున్నాడు. ప్రొడక్టివిటీ, క్రియేటివిటీ, ఇన్నోవేషన్, ఇన్వెన్షన్స్, వెల్నెస్ ఇవన్నీ పోతున్నాయి. భార్య భర్తల సమస్యలు కావచ్చు, పిల్లల కుటుంబ సమస్యలు కావచ్చు, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, బిహేవియరల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, స్కిజోఫ్రెనియా, యాంగ్జైటీ, డిప్రెషను, బైపాలర్ డిజార్డర్ లాంటివి కావచ్చు, విపరీతంగా పెరిగిపోయినండి. అన్ని చోట్ల అన్రెస్ట్, అశాంతి, దిగులు, డిప్రెషను, భయాలు, ఆందోళనలు, మాటికి శరీరంలో ఏదో జబ్బు వచ్చిందని డాక్టర్ దగ్గరికి వెళ్ళే వాళ్ళలో ఆల్మోస్ట్ వాళ్ళు 190% మంది శారీరక సమస్యలు కాదండి, మానసిక సమస్యల వల్ల శారీరక జబ్బులు వచ్చిన వాళ్ళు. కానీ వెళ్ళేది ఎవరి దగ్గరికి అండి? మామూలు డాక్టర్ దగ్గరికి. వచ్చిన సమస్య ఏంటండి? మానసిక సమస్య. మానసిక సమస్య ఉంది అని ఒప్పుకోవడానికి ఈవెన్ డాక్టర్లకు వచ్చిన డాక్టర్లు కూడా ఒప్పుకోరండి.